అక్టోబర్ మాసంలో ధనుస్సు రాశి జాతకులకు అంటే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా చంద్రుణ్ణి మినహాయించి 8 గ్రహాలు, అందులో సూర్యుడు 17వ తారీఖు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తూ తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 24వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశి. గురువు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 9వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తూ 9 నుండి మాసాంతం వరకు కూడాను కన్యా రాశిలో ఉంటున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క రాశులు ఉన్నాయి. అయితే ఇవి ఈ 8 గ్రహాలు ధనుసు రాశి వారికి ఏ ఏ స్థానాలలో ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. బలీయంగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. కుజుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు. బుధుడు ఏకాదశ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు 18వ తారీఖు వరకు 7వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. 18 నుండి 8వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 8వ స్థానము ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం 10వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 10వ స్థానంలో కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా శని అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. ధనుసు రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాడు. ఇక రాహువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ 8 గ్రహాలు ఈ స్థానాలలో ఉన్నాయి. అయితే వీటి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఏ ఏ విషయాలలో మనకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఓవరాల్గా మిశ్రమంగా ఉంది. గురువు మారుతూ ఉన్నాడు. అంటే అతిచార రీత్యా 18వ తారీఖు రోజున కర్కాటక రాశిలోకి వస్తున్నాడు గనక కర్కాటక రాశి ధనుస్సు రాశి వారికి అష్టమం అవుతుంది. కాబట్టి ఈ రాశి మార్పు మూలకంగా కొన్ని ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడాను అవసరం. ఇక ఉద్యోగస్తులకు బాగానే కలిసి వస్తుంది. ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటారు. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. పై అధికారులతో కూడాను మీరు అనుకూలంగా ఉంటారు. చేసే పనిలో సంతృప్తి కనబడుతుంది. పనితనాన్ని అధికారులు, యాజమాన్యము గుర్తిస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. సంతోషంగా ఉంటారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది కనుక మీకు ఇంక్రిమెంట్స్, బోనస్లు పొందేటువంటి అవకాశం కూడాను ఉంది. 1-2 వారాలలో బంధువర్గము, అన్నదమ్ములు, ఆత్మీయులు వీరందరితో కూడాను కొన్ని పనులు నెరవేరే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. 3-4 వారాలలో అనవసరమైనటువంటి విషయాలపై చర్చించడం మూలకంగా వివాదాలు, తగాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొంత వైషమ్యాలు, కోపోద్రేకాలు మీకు తలెత్తే అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఆరోగ్యం మట్టుకు నిలకడగానే ఉంటుంది. స్నేహితులను కలుసుకుంటారు. మిత్రుల సహకారంతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఎప్పుడు 3-4 వారాలు, మొదటి వారంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఓవరాల్గా మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల చదువు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఒక పక్కన గోచరిస్తున్నాయి.
తద్వారా ఏమవుతుంది, ముఖ్యమైనటువంటి పనులు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కొన్ని సాహసించి మీరు నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా కూడాను కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే శని అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. 18 తర్వాత అష్టమ స్థానంలోకి బృహస్పతి ప్రవేశిస్తున్నాడు. కనుక మీరు ఆకస్మికంగా ఖర్చులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా కొన్ని విషయాలలో ఆటంకాలు తలెత్తుతాయి. కనుక వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నియంత్రించుకోవడము, ఖర్చులను నియంత్రించుకోవడము, ప్రారంభించేటువంటి పనులను ఆచితూచి ఆలోచించి వ్యవహరించడము చాలా మంచిది. అయితే పనులను బాగా ఆలోచించి ప్రారంభించే అవకాశాలు కూడాను గురు మూలకంగా ఉన్నాయి ప్రారంభంలో. ఏదేమైనప్పటికీ ఈ గ్రహస్థితి మూలకంగా ఈ విశ్లేషణను మీరు బాగా జాగ్రత్తగా తెలుసుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే శని గురువుల యొక్క ప్రభావము మీకు తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు బాగా ఆలోచించి ఆచితూచి 1కి 4 సార్లు ఆ ప్రారంభించేటువంటి పనిని మీరు పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రారంభించడము చాలా మంచిది. దీన్ని మీరు అనుసరించండి, మంచి ఫలితాలను పొందుతారు. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలలో 2 రకాలుగా మనము చూస్తూ ఉంటాం. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి, అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనము ఏం చేయాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడడము. వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్య ప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి. ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు విషయమై మూల మంత్రాన్ని జపించండి, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే వాళ్ళ యొక్క అనుగ్రహము
మీకు ఉన్నట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని, సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. ముఖ్యంగా గురువు విషయం లోపల మీరు మూల మంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనీశ్వరుడి విషయంలో ఈనాటి శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. శనీశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవ భక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే, గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభం.